ఎక్కడ చేయించినది చేస్తారా ఏముంది ఇది ఎథిక్స్ అది సింగిల్ వస్తాం పోతాం సేఫ్గా ఉన్నాము అది ప్రాబ్లం ఉన్నట్టుందే ఒక 2 ఎలిమెంట్స్ ఉంది పోయినవి రావా ఇంకా అది రావు సార్ వెళ్ళిపోయింది సాన్పై వరకు వెళ్ళిపోయింది సాన్పై ఇంకా 2 ఎలిమెంట్స్ ఉంది దాన్ని డ్రైవ్ చేస్తే అట్లా మంది ట్రైనింగ్ అయిపోయిందా బాగా ట్రైనింగ్ ట్రైన్ అవుతుంది తర్వాత ఇప్పుడు మనం డ్రైవింగ్లో అంటే దాన్ని బయట తీసుకొస్తాం సార్ తీసుకొస్తాను కదా ఆపరేషన్ తేలా కదా ఆపరేషన్ 4-5 చేసాము చేసినట్టు ఇంతవరకు చేయలేదు కదా ఇక్కడ సింగిల్ ఎలిఫెంట్ ట్రాక్ చేయాలంటే ఇది చేయాలి డ్యూ పార్క్ కూడా 2 ఎలిఫెంట్స్ ట్రైన్ అంత ట్రైనింగ్ లేదు కదా మనకన్నా బాగా టూ పార్క్ తీసుకుంటారు ఇవి కూడా మనకు దగ్గర ఉండేది ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు పెట్టుకుని మళ్ళీ పంపిస్తారు మంది నుండే పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ 2 సెట్స్ వచ్చింది నెక్స్ట్ అడిషన్ సో మనకు 6 ఎలిఫెంట్స్ వాళ్ళ కెపాసిటీ ఎవరు మనుషులు అలవా చేస్తున్నారా అన్నీ సార్ పెట్టాం సార్ మేడం పర్మిట్ ఇస్తామండి అందువల్ల అది సెంట్రల్ అలవ చేయడం సెంట్రల్ జూ అథారిటీ నుంచి పర్మిట్ జూ నుంచి సెంట్రల్ జూ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి పంపిస్తాం వాళ్ళ స్టెప్స్ అన్నీ మేము తీసేసాం అప్పుడు మనం టైమింగ్ పెట్టి అలౌ చేయాలి ఈవినింగ్ 2 అవర్స్ మార్నింగ్ 1 అవర్ అంతేలే అంతకంటే ఎక్కువ చేయడం ఇక్కడ 25 +5 30 మెంబర్స్ ఎట్లా సాలరీ వచ్చి అరౌండ్ 13 చిల్లర వస్తుంది సార్ బట్ ఈపీఎఫ్ మొత్తం 18,000 చిల్లర దాంట్లో కట్ అయ్యి 13 చేతికి వస్తుంది వీళ్ళకి 22,000 వస్తుంది మావోడిస్కి 24,000 ట్రాకర్స్ అంటే బయట ఉండేవాళ్ళు కదా ఆడ ఉంటుంది కదా ఉంటారు సార్ క్యాంప్లో మొత్తం మనకి ఇప్పుడు ఎక్కడ ఎలిఫెంట్స్ మూవ్మెంట్ ఎలిఫెంట్ మావోటీస్ కావటీస్ కాకుండా ఒక బేస్ క్యాంప్ తీసుకున్నాం 5 మెంబర్స్ డ్రైవర్స్ తీసుకున్నాం మన దగ్గర ఇప్పుడు 2 లారీలు ఉంది 2 క్యాంపర్స్ ఒక్కొక్కటి రిక్రూట్మెంట్ ఒక్కొక్కటి చేసుకుంటాం ఇది కాకుండా ఇప్పుడు ఆర్ఆర్టీఆర్ని రెస్క్యూ టీమ్స్ అన్ని ఫామ్ చేస్తున్నాము మార్చ్ కదా ఇమీడియట్గా ఒక వెహికల్ ఉంటుంది డ్రైవరు ఒక 5 మంది బ్యాచ్ ఉంటారు ఎక్కడ ఏది ఇన్సిడెంట్ జరిగినా మీరు వెళ్ళిపోవడానికి రెడీ చేస్తారు
ఆ మధ్యలో ఏదో సౌండ్ పెడతామంటారు, పెట్టినదా? అది ఇక్కడ పెడుతున్నాం సార్. ఇంకా పెట్టలేదు కదా? అది పెట్టడం మనకి ఇంకోటి కాలర్ చేస్తున్నాం ఫస్ట్ మనం రేడియో కాలర్ అది మొన్న వచ్చిపోయారు తమిళనాడు నుంచి. వాళ్ళు ఎట్లా పోయారు వాళ్ళు చెప్పేసిపోయారు. మాధవీలత డాక్టర్ యోగేష్ ఎంఎస్ జనరల్ సెక్రటరీ, డాక్టర్ సుబ్బారెడ్డి గారు సెక్యూరిటీ, రాధా గారు స్టాఫ్ నర్స్, జానకి గారు స్టాఫ్ నర్స్, సరిత స్టాఫ్ నర్స్, హేమలత హెడ్ నర్స్, డాక్టర్ మంజుశ్రీ అనస్థెటిస్ట్ సార్. లేకుండా ఉండింది ఒక చాలా రోజులు. సార్ ఇప్పుడు బాగున్నారు సార్. సిస్టర్ మేము ఆల్టర్నేటివ్ చూస్తాం, ఎన్ని రోజులు వెయిట్ చేయలేం కదా. పీఓ ఇచ్చేసి ఉంటే ఇంక మరి ఎందుకు ప్రాబ్లం వస్తుంది? నేను ఎందుకంటే ఆల్టర్నేటివ్ చూసుకోమంటే చూసుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు. మీ వల్ల ఆగుంది. పీఓ ఇచ్చింటే వర్క్ స్టార్ట్ చేసుకో. ఎన్ని రోజుల్లో ఫిట్ చేస్తా అంటే అతను ఇప్పుడు ఇచ్చేసింది 30% పేమెంట్ ఇచ్చేసింటే ఇంక వాళ్ళు పైన మొదలు పెట్టాలి కదా. అట్లే ఇప్పుడు జనవరిలో చేయొచ్చు కదా, డిసెంబర్లో చేయకపోతే. ఇప్పుడు మీరు కాదు మీరు చేస్తారు 10 రోజులు అటు ఇటు సమస్య కాదు. మీరు చేయగలరా లేదనేది సమస్య. మీరు చేయగలమంటే ఇట్స్ ఓకే, చేయలేమన్నా మాకేం ఇబ్బంది లేదు. మేము ఆల్టర్నేటివ్ ఇంకొక సోర్స్లో పెట్టుకొని చేసేస్తాం. అందుకు అడుగుతున్నాను నేను మిమ్మల్ని. పండగ లోపల చేయించండి, చేయించండి. ఆల్రెడీ పీఓ కూడా ఇచ్చినారంట. డిసెంబర్లో ఈ రన్నింగ్లో చేయరండి, మామూలుగా మల్టీనేషనల్ కంపెనీ కదా. జనవరిలో పేమెంట్ చేస్తారు, చేసేస్తారు. పండగ లోపలనే మేము చేసి వర్క్ స్టార్ట్ చేస్తాము.